కుంభరాశి వారు ఆగస్టు 20 గురువారం మీకు చాలా ప్రత్యేకమైన రోజు కాబోతోందని చెప్పొచ్చు. గురువారం దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, అప్పులు, కుటుంబం, ప్రేమ ఇలా జీవితంలో ముఖ్యమైన అంశాలలో ఒక శుభవార్త మీ ముందుకు రావడానికి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీకు ఊరట కలిగించేటటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈరోజు పంచాంగం మీ రాశికి ఏం చెప్తోందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. ఈ రాశి వారు ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో కుంభరాశి వారికి ఆగస్టు 20వ తేదీన గురువారం దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనము సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 20వ తారీఖు గురువారం తిది అష్టమి రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు ఉండి తర్వాత నవమి ప్రారంభమవుతోంది. విశాఖ నక్షత్రం ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు ఉండి తర్వాత అనురాధ నక్షత్రం వస్తోంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. అమృత గడియలు రాత్రి 12 గంటల 16 నిమిషాల నుంచి మీకు 1 గంట 15 నిమిషాల వరకు ఉంటాయి. వర్జం మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల నుంచి 3 గంటల 22 నిమిషాల వరకు, దుర్ముహూర్తం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల వరకు ఉన్నాయి. ఈ పంచాంగ ప్రభావం కుంభరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరిస్థితి, డబ్బు, పెట్టుబడులు, అప్పులు, కుటుంబ జీవితం, ప్రేమ, ఆరోగ్యం మరియు భవిష్యత్తు నిర్ణయాల మీద ఎలా ఉండబోతోంది. గురువారం కావడంతో గురువు అనుగ్రహం మరియు దత్తాత్రేయ స్వామి కృప కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది. ఆర్థికంగా డబ్బు ప్రవాహం, పెండింగ్లో ఉన్న పనులు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార నిర్ణయాలు, ఎటువంటి విషయాలలో ఎలాంటి సంకేతాలు ఉన్నాయి, అసలు ఈరోజు కుంభరాశి వారికి వచ్చేటటువంటి ఆ శుభవార్త ఏంటో ఒక్కొక్కటిగా మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో కుంభరాశి వారు ఈరోజు చేయాల్సిన ఒక ముఖ్యమైన దైవ పరిహారాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఫలితాలు చూసుకుంటే డబ్బు విషయంలో ఊరట ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ కనిపించేటటువంటి సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన పేమెంట్స్ లేదా రావాల్సినటువంటి డబ్బుల విషయంలో సమాచారం అందేటటువంటి అవకాశం మీ రాశి వారికి ఉంది. ఆదాయానికి కొత్త మార్గం ఉందండి. ప్రధాన ఆదాయంతో పాటుగా అడిషనల్ ఇన్కమ్, సైడ్ ఇన్కమ్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఒక కొత్త ఆలోచన అనేది రాశి వారు చేస్తారు. మీకు తెలిసినటువంటి నైపుణ్యాన్ని ఆదాయంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక నిర్ణయంలో స్పష్టత వస్తుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఫైనాన్షియల్ గోల్స్ విషయంలో ఇంతకాలం ఉన్న అయోమయం తగ్గి డబ్బును ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టత అనేది రాశి వారికి వస్తుంది. మరి ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకుంటే ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వస్తాయి. మీ ప్రతిభకు, మీరు చూపించే ప్రతిభకు మంచి అవకాశం లభిస్తుంది. కొత్త రెస్పాన్సిబిలిటీస్ లేదా లీడర్షిప్స్ రోల్స్ రావడం ద్వారా భవిష్యత్ కెరియర్ గ్రోత్కు పునాది అనేది పడుతుంది. ఇక జాబ్ సీకర్స్ కూడా మంచి స్పందన ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ లేదా ఆఫర్ లేదా ప్రొఫెషనల్ కనెక్షన్ ద్వారా శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో విస్తరణ, వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ బేస్, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ లేదా ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ గురించి ముందడుగు వేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పొచ్చు. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు పనులు చేయాలనేటటువంటి ఉత్సాహం, ఎనర్జీ మరియు ప్రొడక్టివిటీ పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం పైన కూడా మంచి నిర్ణయం ఉంటుంది. చాలా కాలంగా వాయిదా వేస్తున్నటువంటి డైట్, ఎక్సర్సైజ్ లేదా హెల్దీ రొటీన్ను ప్రారంభించడానికి మంచి ప్రేరణ మీకు లభిస్తుంది. ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. పని మరియు వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి కొంతమేర తగ్గి ప్రశాంతంగా ఆలోచించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రేమలో కొత్త ఉత్సాహం అనేది ఉంటుంది. ప్రేమికుల మధ్యన మాట్లాడుకోవడానికి, కలిసి భవిష్యత్తును గురించి ఆలోచించుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వారికి ఏర్పడతాయని చెప్పొచ్చు. ఇక సింగిల్స్కి కూడా పరిచయాలు ఏర్పడతాయి. వివాహం లేదా ప్రేమ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి న్యూ కనెక్షన్ లేదా ప్రామిసింగ్ ప్రపోజల్ అనేది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఇంట్లో ఆనందకరమైన పరిణామాలు ఉంటాయి. కుటుంబంలో మీ కొడుకు కావచ్చు, తమ్ముడుకు కావచ్చు సంబంధించిన అచీవ్మెంట్, జాబ్ న్యూస్ లేదా పర్సనల్ సక్సెస్ మీ ఇంట్లో ఆనందాన్ని పెంచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకునే సమయంలో మీ సలహాకు ప్రాధాన్యత అనేది లభిస్తుందని చెప్పొచ్చు. మీ నిర్ణయం కుటుంబానికి కొంత ఉపయోగపడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి విద్యార్థులకు చూసుకుంటే లక్ష్యాలపైన ఫోకస్ పెడతారు. విద్యార్థులు
డిస్ట్రాక్షన్స్ తగ్గించుకొని స్టడీ ఫోకస్ మరియు ప్రొడక్టివిటీ పెంచుకోగలుగుతారండి. ఇక విదేశీ విద్య, కెరీర్ పరంగా చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వంటి లక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక ఉపయోగకరమైనటువంటి సమాచారం లేదా కొత్త మార్గం కనిపిస్తుంది. ఇక మహిళలకు చూసుకుంటే కెరియర్‌లో ముందడుగు వేస్తారు. ఉద్యోగం చేస్తున్న మహిళలకు గుర్తింపు లభిస్తుంది. న్యూ ప్రాజెక్ట్ లేదా కెరియర్ ఆపర్చునిటీ ద్వారా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. స్వయం ఉపాధి, ఇంటి వద్ద నుంచి పని చేయాలని లేదా చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఇక హోమ్ బిజినెస్, ఆన్‌లైన్ బిజినెస్ లేదా స్కిల్ బేస్డ్ ఇన్‌కమ్ విషయంలో మంచి ఆలోచన అనేది వస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక పరిహారాలు చూసుకుంటే దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేసుకోవాలి. గురువారం ఉదయం లేదా సాయంత్రం దత్తాత్రేయ స్వామిని భక్తితో ప్రార్థించి ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించుకోండి. అలాగే గురువుకు సంబంధించినటువంటి దానాలు చేసుకోండి. సాధ్యమైతే పసుపు, శనగపప్పు లేదా పసుపు రంగు వస్త్రాన్ని అవసరమైన వారికి దానం అనేది చేయటం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక ఆర్థిక స్థిరత్వం కోసం సంకల్పించుకోండి. దత్తాత్రేయ స్వామి ముందు ఆర్థిక స్థిరత్వం, అలాగే ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, కుటుంబ సంతోషం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. కుంభరాశి వారికి ఆగస్టు 20 గురువారం ముఖ్యంగా డబ్బు, కెరియర్ మరియు కొత్త అవకాశాల విషయంలో ముందడుగు వేసేటటువంటి రోజని చెప్పొచ్చు. ముఖ్యంగా అడిషనల్ ఇన్కమ్, కెరియర్ గ్రోత్ మరియు బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో వచ్చే ఆలోచనలను మీరు నిర్లక్ష్యం అనేది చేయకండి. అలాగే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కుంభరాశి వారి కామెంట్లో ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి అని రాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సెలవు.